ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎంత భయంతో ఎంత అప్రమత్తతతో ఉన్నారో ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన 2-3 వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హఠాత్తుగా సభలో ఏదో ఒక గందరగోళం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి సభలో. వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన సహజ ధోరణితో ఏ తమ్ముళ్ళు ఏం లేదు అక్కడ కూర్చోండి, ఏ పోలీసులు అక్కడ ఏదో చూడండి అని చెప్తూ హఠాత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి దాన్ని మళ్లించేశారు. ఈ సైకాలజీని అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, ఇదే మీరు అక్కడ ఏదో ఉందనుకుంటున్నారో అక్కడ ఏమీ లేదు, చిన్న సౌండ్ రాగానే మీరంతా లేచారు. గొడ్డలి పార్టీ కూడా ఇలాంటి సైకాలజీని అప్లై చేస్తుంది, ఏది లేకపోయినా ఏదో జరిగిందని చెప్తారు, అప్పుడు మీరంతా పారిపోతారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి అంటూ మాట్లాడేశారు. తమ్ముళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు, కూర్చోండి, మీరు కూర్చోండి, ఎవరు లేదు, మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు ఆడేమీ లేదు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, అందరూ లేచేశారు. ఇదే సైకాలజీ గొడ్డలి పార్టీ చేసే పని. ఒకటి ఏదో క్రియేట్ చేస్తారు, మీరంతా లేచి పారిపోతారు. అంటే సభలో ఏదో అక్కడ గందరగోళం జరిగితే దాన్ని వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి చంద్రబాబు నాయుడు గారు మళ్లించారు. అంటే ఒక చిన్న అవకాశం దొరికినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా దెబ్బ కొట్టాలి అన్న దాని మీదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, థాట్ ప్రాసెస్ అన్నది నిరంతరం ఆ పని మీదే పనిచేస్తోంది అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, మళ్ళా కొత్త నాటకాలతో కూడా వస్తారు, నేను మారిపోయాను, తప్పు జరిగింది, క్షమించండి అని మళ్ళీ ఈసారి వస్తారు. ఈసారి వస్తే గొడ్డలితో పాటు గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేసే ప్రమాదం కూడా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అదే సమయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. నేను మారిపోయాను అని మళ్ళీ వస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాస్త రాజకీయాల్లో అవగాహన ఉన్న వారికి ఈ డైలాగ్ ఎవరిదో ఈజీగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, 2004లో వైఎస్ఆర్ గారి చేతిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన రోజు నుంచి ఓడిపోయిన ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్తూ ఉంటారు. నేను మారిపోయాను, అధికారంలో ఉన్నప్పుడు ఫలానా వర్గంతో అలా వ్యవహరించి ఉండాల్సింది కాదు, ఉద్యోగుల్ని అలా వేధించి ఉండాల్సింది కాదు, ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాను, నా తప్పు తెలుసుకున్నాను, రైతుల పట్ల కూడా అలా ఉండాల్సింది కాదు, నేను తప్పు తెలుసుకున్నాను, నేను మారిన మనిషిని నమ్మండి అని పబ్లిక్ గా తమకు అనుకూలమైన పత్రికల్లో, టీవీ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు గతంలో. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వైఎస్సీపీ వాళ్ళు వస్తారు, మళ్ళా మేము మారాం నమ్మండి, క్షమించండి అని వస్తారు, మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నాలాగే వైసీపీ వాళ్ళు కూడా మళ్ళీ ఓడిపోయారు కాబట్టి నేను గతంలో ఓడిపోయినప్పుడు ఏ విధంగా అయితే పబ్లిక్ ని తప్పు అయిపోయింది, క్షమించండి, నేను మారిన మనిషిని అని చెప్పి ఎలాగైతే మళ్ళా ప్రజలందరినీ మచ్చిగా చేసుకుని అధికారంలోకి వచ్చానో వైసీపీ వాళ్ళు కూడా అదే చేస్తారేమో అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్టుగా ఉంది. 2004లో ఓడిపోయినప్పుడు అదే చేశారు. అసలు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది కరెంట్ వైర్ల మీద అన్నారు. 2009కి వచ్చేసరికి లేదు, ఉచిత విద్యుత్ నేను కూడా కంటిన్యూ చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? బీజేపీతో అనవసరంగా గొడవ పెట్టుకున్నాను, నరేంద్ర మోడీతో విభేదాలు సృష్టించుకోకుండా ఉండాల్సింది అని పబ్లిక్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఏంటి ఈ ఆలోచన అంతా? చంద్రబాబు నాయుడు గారిది. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టడం, వీలైతే అమిత్ షా గారి మీద రాళ్ళు కూడా వేయించడం, ఎప్పుడైతే అధికారం పోగానే నేను వాళ్ళతో అలా ఉండాల్సింది కాదు, వీళ్ళతో ఇలా ఉండాల్సింది కాదు అని మొత్తం అందరినీ దగ్గర చేసుకోవడం. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏదో మంచి చేయాలనుకుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఈక్వేషన్ల కారణంగా ఓడిపోతారు. కానీ ఓడిపోగానే నేను నిజంగానే తప్పు చేశాను, మళ్ళా తప్పు చేయను, నేను మారిన మనిషిని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినన్ని సార్లు పబ్లిక్ కి క్షమాపణ ఎవరు చెప్పలేదు. కానీ వైసీపీ వాళ్ళు అలా చేస్తారేమో అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కంగారు పడుతున్నారు. దాంతోపాటు మన ఆసక్తికరమైన అంశం ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఈ మధ్య చెప్పింది, ఈ దేశంలో ఫేక్ ప్రచారంలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, దానికి కారణం వీళ్ళే, అంటే వైసీపీ వాళ్ళే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇటీవల ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఇంకో 10 జన్మలు ఎత్తినా సరే 2019 నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ ఈ 7 ఏళ్ల కాలంలో సాగించినంత ఫేక్ ప్రచారాన్ని
మరో జన్మెత్తినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయగలుగుతారా? ఈ రోజుకి కూడా నిరంతరం వైసీపీ మీద ఫేక్ ప్రచారం తెలుగుదేశం పార్టీ ఒకవైపు చేస్తూ ఏపీ 2వ స్థానంలో ఉంది ఫేక్ ప్రచారంలో అంటే దానికి కారణం వీళ్ళే అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అధికారంలో ఉన్నా సరే ఎంత ఫేక్ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మీ భూములు ఎత్తుకెళ్తాడని చెప్పి పట్టపగలు ఇంకా విశోదయ కిరణాలు ఇంకా ప్రసరించక ముందే పత్రికల్లో తోడేళ్ల బొమ్మలేసి పబ్లిక్ కు ఒక ఫేక్ ప్రచారాన్ని నూరిపోసింది ఎవరు? ఏ రాజకీయ పార్టీ? 33,000 మంది మహిళల్ని ఎత్తుకెళ్లారు ఈ రాష్ట్రం నుంచి, వాలంటీర్లే వాళ్ళందరినీ తరలించేశారని మాట్లాడి ఫేక్ ప్రచారం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేని సుగాలి ప్రీతి కేసును పట్టుకొని దాదాపు 5 ఏళ్ల పాటు రాజకీయాలు చేసింది ఎవరు? సమగ్ర భూ సర్వే చేస్తే మీ భూములన్నీ తారుమారు అయిపోతాయి, రికార్డులలో మారిపోతాయని ప్రచారం చేసింది ఎవరు? ఆ తర్వాత అధికారంలోనికి రాగానే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని మళ్ళీ అదే రీసర్వేను కొనసాగిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. తిరుపతిలో ముంతాజ్ అనే హోటల్కి జగన్మోహన్ రెడ్డి అనుమతించారు. స్వామివారి పాదాల చెందన ముంతాజ్ అని ఒక హోటల్కి అవకాశం ఇస్తారా? అక్కడ మాంసం అమ్ముతారు, వ్యభిచారం చేస్తారు, మందు తాగుతారు. అసలు ముంతాజ్ అనే పేరే చూడండి ఇంకో మతానికి సంబంధించిందని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముంతాజ్ అనే పేరును మార్చేసి అది మామూలు హోటల్ కాదు, పెద్ద హోటల్, రాయలసీమకి ఒక మణిరత్నం అవుతుంది అని ఆంధ్రజ్యోతి పత్రికలో రాయించింది ఎవరు? ముంతాజ్ హోటల్, అక్కడ మాంసం అమ్ముతారు, చికెన్ అమ్ముతారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి రాగానే అది ముంతాజ్ హోటల్ కాదు, ఓబెరాయ్ హోటలు. అసలు అది ఇక్కడికి రావడం అన్నది మనం గర్వించదగ్గ అంశం అని ఇదే తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయించింది కదా. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు కదా, ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రచారాలు కదా. అమ్మఒడి పథకంలో స్కూళ్ల మెయింటెనెన్స్ కోసం వైసీపీ హయాంలో ఒక 2,000 రూపాయలు కట్ చేస్తే ఆ 2,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనికి నేరుగా వెళ్తుందని నారా లోకేష్ గారు ప్రచారం చేశారు. అది అవాస్తవం కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2,000 రూపాయలు కట్ చేస్తున్నారు కదా. ఈసారి ఏంటి మీరు తీసుకుంటున్నారంటే సౌండ్ లేదు. అన్నింటికంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ కూడా దిగ్భ్రాంతి చెందుతూ మమ్మల్ని మరీ ఇంత వెర్రివాళ్ళని చేసి నమ్మించారా అని బాధపడుతున్న అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఎవరెవరినో పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలు చేసి పత్రికల్లో టీవీ ఛానల్లో ప్రసారం చేశారు. 15 లక్షల కోట్లు ఒక జగన్మోహన్ రెడ్డి అప్పు చేశారండి. తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు? మొత్తం రాష్ట్ర విభజన నుండి జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటి వరకు అప్పు 15 లక్షల కోట్లు కాదు, ఎంతో కాదు 6.5 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పారు. 15 లక్షల కోట్లు అని చెప్పి నిత్యం ఒక అసత్యాన్ని ఊరేగించారు కదా. అంతకు మించిన ఫేక్ ప్రచారం ఉంటుందా? అలాంటి ఫేక్ ప్రచారాలు అసలు వైసీపీకి చేసే సామర్థ్యం ఉందా? ఇలా వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లతో పాటు ఈ 2 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా సృష్టించిన ఫేక్ ప్రచారాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా చేసిన ప్రచారాలు అన్నీ తీస్తే ఒక 100కు పైగా ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరంతా అప్రమత్తంగా ఉండండి, వైసీపీ వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తారు, ఈసారి మారేమని వస్తారు, ఫేక్ ప్రచారం చేస్తారు, చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయబోయే పనులన్నీ వైసీపీ వాళ్ళు చేస్తారని చెప్పి ప్రజల్ని అటువైపు డైవర్ట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసే ప్రచారాలన్నీ నిజాలు అనుకోవాలి, వైసీపీ వాళ్ళు నిజాలు చెప్పినా సరే అవన్నీ ఫేక్ ప్రచారాలు అనుకోవాలి అన్నట్టుగా ఒక వాతావరణాన్ని చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తున్నారు.